బట్ చెప్తున్నాం కదా, ఈ ఫ్యామిలీ ఓరియంటెడ్లో ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ఎక్కువగా మోసపోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ మిగిలిన వాళ్ళు ఎప్పుడు ఏడ్చేది ఏంటంటే లిక్విడ్ క్యాష్ని దగ్గర పెట్టుకోరు వీళ్ళు. ఖర్చు ఓవర్గా స్పెండ్ అవుతుంటుంది. టూ మచ్ ఆఫ్ స్పెండింగ్ నేచర్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు 10th హౌస్లోకి మీకు శని వస్తున్నాడు కాబట్టి ఆల్రెడీ అక్కడ 2027 వరకు అక్కడే ఉంటాడు కాబట్టి వర్క్ పరంగా మీరు చాలా మీకు క్లారిటీ వస్తుంది ఇప్పుడు జీవితంలో. మీకు 5 సంవత్సరాలు ఎందుకు బాగుంటుందని చెప్పానంటే, ఇన్నాళ్ళు అటు ఇటు తిరిగిన బుర్రకి సడన్గా ఒక లైట్ కనిపిద్ది. అత్తారింటి దారేదిలో బ్రహ్మాండంగా ఓ లైట్ కనిపిద్ది. ఇలా పవన్ కళ్యాణ్ గారి పెద్ద లైట్ కనిపిస్తుంది. ఆ లైట్ కనిపించడం వల్ల ఆ లైటింగ్లో ఎందుకంటే మోక్షస్థానం కదా, మనం చెప్పిన ఎగ్జాంపుల్ కరెక్టే. మోక్షస్థానం నుంచి అలా లైట్ ఒకటి వస్తుంది. సో అదే సాటర్న్ శని వస్తున్నాడు కాబట్టి దశమంలోకి చాలా కష్టపడి పనిచేసే పని అయితే దొరుకుతుంది. దానివల్ల మంచి బుద్ధి వస్తుంది. ఎన్నాళ్ళు మీ బుర్ర అటు ఇటు తిరిగి అటు ఇటు అంటే రకరకాలుగా ఇబ్బంది పడిపోయి నలిగిపోయిన మీ లైఫ్ మీకే ఒక క్లారిటీ వస్తుంది. నేను ఇలా బతకాలి, ఇక నేను చేసినవి చాలు, ఇంకా నేను ఇలా బతకాలి, మీకు అర్థమవుతుంటుంది. దేవుడు మన వంక చూస్తున్నాడు, మనం ముందుకు వెళ్తున్నాం అనే సంగతి తెలిసిపోతుంటుంది. సో దట్ ఈస్ వన్ గుడ్ థింగ్. తర్వాత రాహు 9లోకి వస్తున్నాడు కాబట్టి ఈ స్పెక్యులేషన్ పేరు చెప్పి పిచ్చి చేస లేకుండా అట్లో ఇట్లో డబ్బులు పెట్టి ఈజీ మనీలు అనకుండా చాలా జాగ్రత్తగా ఉండడం కొంచెం శ్రేయోదాయకం. సో జెమినీకి అయితే మాత్రం వెల్ అండ్ గుడ్ అని చెప్తాను ఈ ఇయర్.